విఖ్యాత నప సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని మిర్యాలగూడ కమ్మవారి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మిర్యాలగూడ సాగర్ రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పమాల అలంకరణ చేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎన్టీఆర్ చిరస్మరణీయుడని, బడుగు బలహీన వర్గాలతో మమేకమై తెలుగువారి గుండెల్లో నిలిచిపోయారు. ఏరియా హాస్పిటల్ రోగులకు బ్రెడ్, పండ్లు మరియు ఆశాజ్యోతి మానసిక వికలాంగుల స్కూల్ నందు బ్రెడ్, పండ్లు అందించడం జరిగింది. జ్యోతి హాస్పిటల్స్ నందు ఎన్టీఆర్ గారి ఆశయాల మేరకు రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో యువ నాయకులు నల్లమోతు సిద్ధార్థ, డాక్టర్ మువ్వా హర్ష, కమ్మవారి సంఘం నాయకులు సిడి రవికుమార్, పరిమి రామావతారం, వింజం శ్రీధర్, కూనల గోపాలకృష్ణ, జంపాల సురేష్, తుమ్మల ఫణికుమార్, గుర్రం వెంకటరత్నం, అబ్బూరి వరప్రసాద్, పూనాటి లక్ష్మీనారాయణ, రావులపల్లి శంకర్, అనపర్తి గంగాధర్, చిన్నం రమేష్, పచ్చ కిరణ్, పచ్చ రమేష్, సాదినేని శ్రీనివాస్, బండారు శ్రీనివాస్, ఉన్నం భిక్షమయ్య, పోట్ల వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు ఇండ్ల గణేష్ మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మిర్యాలగూడ బస్టాండ్లో ఉన్నటువంటి సాగర్ రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పమాలంకరణ, అదేవిధంగా ప్రాంతీయ హాస్పిటల్ మిర్యాలగూడలో ఉన్నటువంటి వారికి పేషెంట్లందరికీ కూడా వారి పేరు మీద వారిని స్మరించుకుంటూ ఈరోజు బ్రెడ్ ఇవ్వటం, పండ్ల పంపిణీ, ఈ కార్యక్రమాలన్నీ కూడా కమ్మవారి సంఘం అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులందరూ కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో, ఓ రకమైన బాధ, ఓ రకమైన ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని చేయాలని ఆనాడు ఎన్టీ రామారావు ఆయన తలపెట్టినటువంటి బీదవారు ఎవరు ఉండటానికి వీలు లేదు అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా, ఎక్కడో ఉన్న వారిని అందరినీ కూడా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు అందరూ కూడా ఆయన శిష్యులే ఉన్నారు. కాబట్టి అటువంటి మహానుభావులందరినీ కూడా స్మరించుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉన్నదని, వారి యొక్క పుట్టికే యుగ పురుషుడు, ఆయనకి మనం వర్ధంతులు చేస్తున్నాం కానీ చిరస్మరణీయులు ఆయనకి మరణమే లేదు. అసలు ఆయన భౌతికంగా మన ముందు లేకపోవచ్చేమో కానీ ఆయన ఎప్పుడు కూడా ప్రజల మనసుల్లో ఉండే మనిషి. ప్రతిరోజు మనం ఏ భగవంతుని కొలుచుకున్నా కానీ కృష్ణుడు రూపంలోనూ రాముడు రూపంలోనూ అనేక రూపాల్లో కూడా ఆయన మనకు కనిపిస్తూ ఉంటారు. అటువంటి మహానుభావుడి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అమ్మవారి సంఘం, ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా కాకతీయ కమ్మ సంఘం సభ్యులు అలాగే ఎన్టీఆర్ రామారావు గారి అభిమానులందరూ కూడా బస్టాండ్ దగ్గర పూలమాలను అలంకరించి తర్వాత ప్రాంతీయ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. దైవం మానుష రూపేణ అన్న రూపంలో అసలు దైవం అంటేనే ఎన్టీఆర్ గారిని స్మరించుకునే విధంగా చేశాడు. ఎన్టీఆర్ రామారావు గారు సినీ రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన దగ్గర నుండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెలుగు ప్రజలందరూ కూడా అతని జీవితకాలం ఇక్కడ జనవాళి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాల వరకు కూడా ఎన్టీఆర్ రామారావు గారిని మర్చిపోలేని రోజు ఈ రోజు వర్ధంతి జరుపుకోవడం చాలా బాధాకరం. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా కూడా ఆయన చేసిన ప్రతి పనిలో కూడా ఇలా ప్రజలు ఆయన స్మరించుకునే సందర్భం ఇది. ఇవాళ ఎన్టీ రామారావు గారు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మనసులు ఎప్పటికీ చేసుకొని ఉంటారు. ఇలాంటి వర్ధంతి కార్యక్రమం పాల్గొన్న సభ్యులందరూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన మిర్యాలగూడ వ్యాప్తంగా మిర్యాలగూడ పట్టణంలో పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ గారి అమ్మాయిలు కానీ, అమ్మ సంఘం వారి తరఫున కానీ, మరియు ముఖ్యంగా ఇక్కడ డాక్టర్ గారు కూడా మన జ్యోతి హాస్పిటల్లో రామారావు గారు కూడా ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడానికి కూడా సహకరించారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఆయన చూపించిన మార్గదర్శనంలో యువత కూడా అంతకుముందు మనం చాలా నేర్చుకోవాల్సి వచ్చింది. అప్పుడు పార్టీ కూడా కొత్త పార్టీ పెట్టి ఆ రోజు మన తెలుగు జాతిని, తెలుగు భాషని ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రముఖ మనం తీసుకెళ్లిన ఎన్టీఆర్ గారి ఆశయాలను తప్పనిసరిగా మన యువత కూడా ముందుకు తీసుకెళ్తున్న అవసరం ఉంది. కాబట్టి ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువతకు కానీ పాల్గొన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ గారి ఆశయాలను, ఎన్టీఆర్ గారి చూపించిన బాటలో మేమందరూ కూడా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశాలు ఇచ్చినందుకు మరియు రామారావు గారికి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఈ సదుపాయాలు ఇచ్చినందుకు కూడా రామారావు గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి అందరూ ధన్యవాదాలు.